ఏపీలో మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. 99 రూపాయలకు అమ్మే బ్రాండు బీరు మినహా అన్ని కేటగిరీల్లో పెంపునకు అమలు చేయనుంది. దేశీయ తయారీ, విదేశీ మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనుంది. రిటైల్ విక్రయాలపై మార్జిన్ను ఇటీవల 14.5% నుంచి 20%కి పెంచింది. దీంతో అన్ని కేటగిరీల్లో 15% ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ సందర్భంగా 15% లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 3 కేటగిరీలుగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ మేడ్, ఫారెన్ లిక్కర్, బీర్లుగా సరఫరా అవుతుంది. అయితే గత ప్రభుత్వం 2019-24 కాలంలో అమలు చేస్తున్న ఎక్సైజ్ విధానాలను ఎన్డీఏ సర్కార్ సమీక్షించింది. అనంతరం లిక్కర్ విధానాలకు సంబంధించి వే ఫార్వర్డ్ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సులను కేబినెట్కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రిసైడింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో తాజాగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.